హరిలాల్ బాగున్నావా? బాగున్నా సార్. రాజు బాగున్నావా? బాగున్నాం సార్. బాగున్నారా అందరు కూడా? అందరు బాగానే ఉన్నాం సార్. ఓకే ఓకే సార్. రాజు గత 6 నెలల నుంచోని మా జూమ్ మీటింగ్లలో పాల్గొనటం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలోనే మొట్టమొదటిగా అంటే యాక్చువల్గా పత్తి రోహిణికార్తిలో వేయటం జరిగింది. రోహిణికార్తిలో ఆర్పిఎస్ 76 తోటి విత్తన శుద్ధి చేయటం, రెండవది మంచి యాజమాన్యం పాటించడం, ఆర్పిఎస్ 76ని సాయిల్ అప్లికేషన్ చేయటం, ఒక 2 సార్లు స్ప్రే చేయటం. ఈ ప్రాంతంలో మొత్తానికి తెలంగాణలో మనం ఒక గోల్ తోటి పనిచేస్తూ ఉన్నాం. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు పత్తిలో తీపించాలి. ఆల్రెడీ మేము మిర్చిలో కూడా ఒక 50 క్వింటాల్ అనేది ఎకరానికి తీపించడం జరిగింది. ఇప్పుడు రాజు ఒక మంచి హరిలాలు అండ్ రాజు వీళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో మన ఆర్పిఎస్ 76 వాడుతున్నారు. ప్రత్యేకంగా హరిలాలు ఆర్పిఎస్ రిజల్ట్ అనేది ఏ రకంగా అనిపిస్తుంది హరిలాల్ గారు? సార్ సార్ చాలా బాగా అనిపిస్తుంది సార్. అంటే ఇంతకుముందు ఇప్పుడు చూడలే ఇట్లా, ఇప్పుడు మాత్రం బాగానే వస్తుంది సార్. ఓకే. పూత అనేది ఇప్పుడు వరకు కొంచెం వస్తుండగా కొన్ని రాలిపోతుంది, కానీ ఇప్పుడు వరకు అయితే ఒక్క చెట్టు కూడా రాలిపోకుండా ఉన్నది. ఓకే. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉన్నది సార్. ఓకే. మీ ఊళ్ళో మొత్తం టోటల్గా ఈ ఏరియాలో రికార్డు పత్తి ఎవరిది అంటారు? హరిలాల్ మనదేనా? ఆర్పిఎస్ వాడారనంటే ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేయవలసిందే. ఇది ఆర్పిఎస్ 76 వాడిన పత్తి చూడండి. ఈరోజు నేను ఖమ్మం నుంచోనే యాక్చువల్గా వరంగల్, ఖమ్మం అంటే ఈ ప్రాంతం అంతా కూడా రైతులు గింత జానడు కూడా ఇప్పటి వరకు లేదు. వాస్తవంగా దాన్ని మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు క్లోజ్ చేసుకుంటారు. కానీ పత్తిలో యాజమాన్య పద్ధతులు కనుక కరెక్ట్గా చేసినట్టయితే ఎకరానికి ఒక 25 క్వింటాల్ అనేది 100% వస్తాయి. ఇక్కడ రైతుల యొక్క రిజల్ట్స్ కూడా మీరందరూ కూడా ఇది చూడండి. ఇది ఇప్పుడు 50 రోజుల పత్తి, 50 రోజులు కంప్లీట్గా 50 రోజులు. ఈ 50 రోజులలోనే ఇంత అధికమైన పూత. ఈరోజు పూత కూడా చూడండి, ఫ్లవర్ కూడా స్టార్ట్ అవుతుంది, మొగ్గ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఇది అంతా చూడండి, మొగ్గ కూడా గనుపుకు మొత్తం టోటల్గా మొగ్గ ఉంది. బ్రాంచెస్ కూడా మంచి బ్రాంచెస్, అంటే బ్రాంచెస్ కూడా చూడండి. ఇలా యాక్చువల్గా సెప్టెంబర్లో మన తోటలు ఉంటాయి ఇట్లా, అంతేనా రాజు? సెప్టెంబర్లో ఉంటాయి చూడండి. మేము విత్తన శుద్ధి దగ్గర నుంచొని హరిలాలు ఎంతో కేర్ తీసుకొని మంచి నాలెడ్జి. ఈరోజు చూడండి ఇదంతా కూడా ఫ్లవరింగ్ అంతా కూడా ఇలా అద్భుతమైన నాలెడ్జి మా దగ్గర ఉంది. కానీ దాన్ని కనుక తీసుకున్నట్టయితే రైతులు ఈరోజు పత్తి పంటలో కానీ, వరి పంటలో కానీ, మిర్చి పంటలో కానీ అద్భుతమైన రిజల్ట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆర్పిఎస్ 76 అనేది ఏంటంటే ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్. వాస్తవంగా ఈరోజు రైతులందరూ కూడా భూమిలో కర్బన శాతం మేజర్గా ఏంటంటే భూమిలో కర్బన శాతం అనేది బాగా తగ్గిపోయింది. ఈరోజు ఏ భూమిలో చూసుకున్నా కానీ మన ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 1% లోపు మాత్రమే కర్బన శాతం ఉంది. కర్బన శాతాన్ని కనుక పెంచకుండా రైతులు 100% దిగుబడులు తీయలేరు. ఇది మా అనుభవంతో చెప్తూ ఉన్నాము. కర్బన శాతం పెంచడంలో ప్రధాన పాత్ర పోషించేది ఈరోజు పశువుల ఎరువు. మరి పశువుల ఎరువు అనేది లేదు, ఇబ్బంది అవుతుంది. ఏ గ్రామంలో చూసినా కానీ ఈరోజు పశువులన్నీ కూడా దూరం అయిపోయినాయి. కాబట్టి ఏంటంటే ఆర్పిఎస్ 76 అనేది ఇది కంప్లీట్గా మట్టిలో నుంచొని తీసిన లిక్విడ్. 20 మీటర్ల లోతు అంటే 20 అడుగుల లోతుల నుంచొని ఇది తీసిన లిక్విడ్. దీంట్లో లియోనార్థేట్ అనేది ఒక ముడి పదార్థం. ఆ ముడి పదార్థం నుంచొని తీయటం వలన ఆ ముడి పదార్థంలో మేజర్గా ఏముంటుంది? 90% సేంద్రియ పదార్థం ఉంటుంది. 90% భూమికి కావలసిన ఏదైతే మొక్కకు కావాలనో భూమికి కావలసిన అన్ని మూలకాలు కూడా ఆ ప్రోడక్ట్లో ఆర్పిఎస్ 76 అనే ప్రోడక్ట్లో ఉంటాయి మిత్రులరా. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మేము ప్రోడక్ట్ని ఎక్కడ షోయింగ్ చేయట్లేదు. వాస్తవంగా అన్ని యూట్యూబ్లలో వాస్తవంగా ఆ ప్రోడక్ట్ బాగుంటుంది, ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, మొత్తం టోటల్గా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మాయ అని చెప్పి మొత్తం మాన్యువల్గా ఎంతో తయారు చేసి ఇది చేస్తుంటారు. కానీ ఈ 5 సంవత్సరాలలో మేము రిజల్ట్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం. అసలు ఆర్పిఎస్ అంటే ఏందో ఎవరికి తెలియదు. ఆర్పిఎస్ అంటే ఏందో ఎవరికి తెలియదు. రైతులందరూ కూడా ఆర్పిఎస్ ఏంది, ఏం రిజల్టు, ఇది సోమనగర్ అసలు కనబడడు, ఫోటోలలో కనపడడు. కానీ ఆర్పిఎస్ మాత్రం పత్తిలో వాడినాం, బ్రహ్మాండం రిజల్టు.
మిర్చిలో వాడిన బ్రహ్మాండమైన రిజల్ట్, అరటిలో వాడిన బ్రహ్మాండమైన రిజల్ట్. అంటే ఈరోజు రైతులలో ఒక కాన్ఫిడెన్స్ కల్పించడానికే మేము ఈ రకంగా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇప్పటికైనా ప్రొడక్ట్ని ప్రమోట్ చేయట్లేదు, మేము రిజల్ట్ని ప్రమోట్ చేస్తున్నాం. మీరు మాతోటి కనెక్ట్ కండి. మాతోటి కనుక 100% కనెక్ట్ అయ్యి మా నాలెడ్జ్ తీసుకుంటే మీరు కెమికల్ కూడా ఏ మోతాదులో వాడాలనో చెప్తాం, పశువుల ఎరువు ఎలా వాడాలనో చెప్తాం, పచ్చి రొట్టె ఎరువులు ఎలా వాడాలనో చెప్తాం, పై మందులు ఏ సమయంలో ఏది కొట్టాలనేది కూడా మేము చెప్తూ ఉంటాం. కాబట్టి మాతో పాటు మీరందరూ కూడా జర్నీ చేయండి. ఖచ్చితంగా భూమిని కాపాడదాం, రైతుని కాపాడదాం. చూడండి ఎంత పచ్చదనం. నేను ఈరోజు 200 కిలోమీటర్ల నుంచొని హరిలాల్ గారు రైతు దగ్గరికి వచ్చాను. అంటే హరిలాల్ గారు అంత ఇంట్రెస్ట్గా వాడి ఈరోజు మంచి రిజల్ట్ అనేది తీయటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఆర్పిఎస్, ఎక్కడ కూడా మొత్తం తేడా లేదు. రోడ్డు దగ్గర నుంచొని 5 ఎకరాలు కూడా ఒకే బిట్టు, ఒకే బ్రహ్మాండంగా ఉంది. నేను 3 ఎకరాలకు మాత్రమే వాడమని చెప్పాను, కానీ హరిలాలు నమ్మకంతో 5 ఎకరాలు వాడదాం సార్, మా ఊరోళ్ళకు మనకు తేడా అనేది కలుస్తుందిగా అనేది అనిపించి ఈరోజు 5 ఎకరాలకు కూడా వాడాడు. రాజు, ఈ మోతాదు ఈ ప్రాంతంలో ఎక్కడన్నా చూశారా మీరు రిజల్ట్? మీ పేరు సార్? రమేష్. ఎట్లుందన్న రిజల్ట్? బాగానే ఉందా? అంటే జనరల్గా మీ ఊరిలో మీ పక్క మట్టి మీ చుట్టాలది ఇంకో ఇట్లా మన హరిలాల్ గారి తోట ఉన్నట్టుగా ఉందా లేదా? దీంట్లో ఈసారి ఖచ్చితంగా ఒక 25 క్వింటాలు తీయాలి హరిలాల్ గారు. మనం ఏమంటాను, ఎకరానికి 25 క్వింటాలు తీయాలి. ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతులలో పాటిస్తూ ఉన్నారు, ఇక కూడా పాటించండి. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. ఇదంతా కూడా చూడండి, పచ్చదనం, గ్రోత్, ఇదంతా కూడా చూడండి. లాంగ్ నుంచొని ఎంత అంటే బ్రాంచెస్ కూడా చూడండి. అక్కడ వెంకన్న కదా, రమేష్ పట్టుకున్నాడు. అక్కడ చూడండి ఎంత వండర్ఫుల్ బ్రాంచెస్ అనేది రావటం. ప్రతి సిల్లకు కూడా మంచి. ఇది కూడా పట్టుకో రమేష్. ఇదంతా కూడా చూడండి. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. ఆర్పిఎస్ 76ని రైతులందరూ కూడా వాడాలని చెప్పి మనవి చేస్తూ నమస్తే తెలియజేస్తున్నాను మిత్రులారా. నమస్తే.